శస్త్రము అస్త్రము ఈ రెండింటికి తేడా ఏమిటి? శస్త్రం అంటే సాధారణమైనటువంటి ఆయుధము, అంటే ఖడ్గము కానీ, బల్లెము కానీ, శూలము కానీ, పట్టిసము, గద ఇలాంటివన్నీ కూడా సాధారణమైనటువంటి ఆయుధాలకు వస్తాయి. అస్త్రము అంటే మంత్రపూరితమైనటువంటిది. ఆ శస్త్రమునకు మంత్రమును చేర్చి మానవాతీత శక్తిగా తయారు చేసి ప్రయోగించడం, ఇది అస్త్రం. నాగరికత పొందినటువంటి తొలి రోజుల్లో మనిషి లోహాన్ని కనిపెట్టిన తర్వాత ఆ లోహాన్ని, ముఖ్యంగా ఇనుముని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. భుజబల శక్తి చేత తను సాధించలేనటువంటి స్థితిని ఆయుధం ద్వారా మనిషి సాధించగలడు. అంతకంటే ఎక్కువ అధికుడయ్యాడు శక్తి చేత. ఇక్కడ ఆయుధము ఇనుముని ఆ ఖడ్గము ద్వారా, బల్లెము ద్వారా, ఈ రకమైనటువంటి ఆయుధముల ద్వారా జంతువులు వేటాడడానికి, ఆ తర్వాత ఒక గుంపు మీద మరో గుంపు దాడి చేసినప్పుడు ఆత్మరక్షణార్థము ఈ రకముగా ఆయుధములు ఉపయోగపడ్డాయి. కానీ ఇంతకంటే అధికమైనటువంటి శక్తిని సాధించగలమా? అసలు ప్రకృతిలో ఉందా? ఈ ఆలోచన మనిషికి ఎలా కలిగింది? జలప్రళయం, నీటి చేత మనిషి తీవ్రమైనటువంటి బాధలు పడ్డం, వరదలు మొదలైనటువంటి వాటి చేత, వర్షము వాటి చేత. ఆ తర్వాత ఆ వాయువులకు సంబంధించిన తీవ్రమైనటువంటి గాలి తాకిడి, ఈ గాలి తాకిడి అది ప్రకృతి శక్తి. అలాగే దావానలము, కార్చిచ్చు, అగ్ని, ఇది ప్రకృతి శక్తి. ఇలాంటి వర్షములు, వరదలు మొదలైనటువంటి నీటి సంబంధమైనటువంటి బీభత్సములు, వాయువు సంబంధమైనటువంటి బీభత్సములు, అగ్ని సంబంధమైన బీభత్సములు చూసి ఇవి ప్రకృతి శక్తులుగా గ్రహించి వీటిని తన అధీనంలోకి తెచ్చుకోలేమా? వీటిని మంత్రపూర్వకముగా ధ్యానము ద్వారా, జప హోమాదుల ద్వారా సాధించడమే అస్త్ర సాధన. ప్రకృతి శక్తుల్ని తన అధీనంలోకి తెచ్చుకోవడం. భగవంతుడి కంటే భక్తుడు గొప్పవాడు. భక్తుడు తన భక్తి భావం చేత భగవంతుని సైతం తన అధీనంలోకి తెచ్చుకోగలడు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇనుప ముక్కు ఉంది, ఒక అయస్కాంతం ఉంది. అయస్కాంతం అనేటువంటి దిశలా అది ప్రకృతిలో సహజసిద్ధంగా లభ్యమయ్యేటటువంటిది. ఇనుప ముక్కను కూడా అయస్కాంతంగా తయారు చేయవచ్చు. ఒక క్రమ పద్ధతిలో ఆ ఇనుప ముక్కని పదే పదే రాపాడించినట్టయితే అది అయస్కాంతంగా తయారవుతుంది. ఈ రకంగా ఇనుప ముక్కను సైతం అయస్కాంతంగా తయారు చేయడంలో ఈ ఇనుప ముక్కగా అయస్కాంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి తయారు చేశాడు. దానికి సాధన. అందుచేత ఈ సాధన ద్వారా ప్రకృతి శక్తుల్ని సాధించవచ్చు అనేటటువంటి అంశాన్ని గ్రహించి మంత్రము ద్వారా, ఉపాసన ద్వారా శక్తిని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ శక్తిని ప్రయోగించి సాధారణమైనటువంటి ఆయుధములకు ఈ మంత్రశక్తి జోడించినట్టయితే మరింత అధికమైనటువంటి శక్తి కలిగినటువంటిదిగా అవుతుంది. అంచేత శస్త్రమునకు అస్త్రమునకు తేడా అది. శస్త్రము సాధారణ ఆయుధము, అస్త్రము మంత్రపూరితమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధము.